దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడైన యేసయ్య ఉన్నతమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధానంలో ఈరోజు అనుదిన వాక్యం ద్వారా అనుదినము కూడా దేవుడు మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నాడు అని విశ్వసిస్తూ ఈ అనుదిన వాక్యం మిమ్మల్ని బలపరుస్తున్నది అని నమ్ముతూ దేవుని సన్నిధిలో వీక్షిస్తూ మీ అందరికి కూడా దేవుని పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దిన ఆత్మీయ వాక్కు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయు. ఈరోజు దేవుడు మాట్లాడే మాట, ఆశీర్వాదం రావాలంటే ఎవరి మీదకి ఆశీర్వాదం వస్తుంది, ఎలాంటి వారి మీదకి ఆశీర్వాదం వస్తుంది అని దేవుని వాక్యం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుందంట. తాగుబోతుడి మీదకి ఆశీర్వాదం వస్తుంది అని చెప్పలే దేవుడు. తాగుబోతుడి మీదకి ఆశీర్వాదం రాదు, తిరుగుబోతుడి మీదకి ఆశీర్వాదం రాదు, వ్యభిచారికి వైశారి మీదకి ఆశీర్వాదం రాదు, సిగరెట్లు తాగేవాడి మీదకి ఆశీర్వాదం రాదు, ఉట్కా తినేవాడి మీదకి ఆశీర్వాదం రాదు, లేకపోతే లోక సంబంధంగా తిరిగేవాడి మీదకి ఆశీర్వాదం రాదు. మరి ఎవరి మీదకి ఆశీర్వాదం వస్తుంది అని అంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఎందుకని? నీతిమంతుడు ఎవడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ సెలవిస్తుంది కదా. మరి నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వాడి మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు నీ మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, నీ ఇష్టం వచ్చినట్టుగా బతికితే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాదు. దేవుని నీ మీదకి రాదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దేవుని సందులో ఉండి మళ్ళీ నీ ఇంట్లో వాస్తవంగా అది లోక సంబంధమైన పరిస్థితులు, లోకసమైనటువంటి విషయాలు, లోకసమైనటువంటి స్థితిగతులు నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు దేవుని సందులో ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం నీకు రాదు. నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? అలా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీ మీదకి ఆశీర్వాదం. అసలు బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అని చెప్తుంది. కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి ఆశీర్వాదం రాదు, ఎవరు పడితే వాళ్ళ మీదకి దేవుని ఆశీర్వాదం ఉండదు. మనం ఎట్లా ఉన్నా కానీ ఈరోజు అందుకే చాలామంది దేవుని సన్నిధిలో ఆస్వాదించు ప్రభా, నన్ను ఆస్వాదించినైనా, నన్ను దీవించినైనా, నా బిడ్డను దీవించిన, నా కుమారుని దీవించు, మా మామగారిని దీవించు, మా అత్తను దీవించు, నా కొడుకుని దీవించు, నా మనవని దీవించు, దించు అందరూ మాత్రం ఆశీర్వాదం దించు అనే చెప్తున్నారు చాలామంది. మనం ఎలా దించు కానీ ఏమి దిగట్లా. కానీ బయట చాలామంది కూడా వాళ్ళ దిగు అంటున్నారు. అక్కడ దిగేది ఏమి లేదు, మనకు దించేది ఏమి లేదు. వాళ్ళు ఒకటి అవుతుందో మనం ఒకటి అవుతున్నాం. వాళ్ళు దిగు అన్నారు, ఎవరు దిగి రావట్లా. మనం దించునైనా ఆశీర్వాదం దించు అన్నా మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. ఎందుకని ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు ఒకటి అయిపోతున్నాయి. అటు లోకల్ ఉన్న వాళ్ళు దిగు అంటున్నారు, అక్కడ ఎవరో దిగట్లా. ఇక్కడ మనమేమో దేవుని ఉండి కూడా దించు అన్నాం, ఇక్కడ మనకేం దిగట్లా. అంటే అర్థం వాళ్ళు ఎలా ఉన్నారో లోక సంబంధం మనం అలాగే ఉన్నాం అని అర్థం. అలా దేవుని వాక్యం మనం అర్థం చేసుకుంటే, దేవుని వాక్యం మనతో మాట్లాడితే దేవుడు ఎవరి మీదకి ఆశీర్వాదం వస్తుంది, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, ఎలాంటి వారి మీదకి ఆశీర్వాదం దిగి వస్తుంది అంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా నువ్వు జీవిస్తే, నువ్వు ఉంటే, నీ పనులు నీతిగా ఉంటే, నీ మాటలు నీతిగా ఉంటే, నీ క్రియలు నీతిగా ఉంటే, నీ ప్రవర్తన నీతిగా ఉంటే నీ మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. కానీ నీ పనులు ఏమి కూడా నీతిగా లేనప్పుడు నీకు ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? నీ తల మీదకి ఎట్లా దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది? రానే రాదు. అది వచ్చే పరిస్థితి కూడా కాదు. మనం ఎప్పుడు దేవుని ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? నీతి కలిగి ఉన్న వారి మీదకి. బైబిల్ అదే చెప్పు, నీతిమంతుని తల మీదకే ఆశీర్వాదం వస్తుంది. నువ్వు నీతిగా ఉన్నావా లేదా అనేది ఒకసారి ఆలోచించు. నీ మాటలు దేవుని సన్నిధిలో, దేవుని ప్రవర్తనలో, దేవుని మందిరంలో, దేవునిలో నడిచిన విధానం అంతా నీతి కలిగి ఉన్నదా? లేకపోతే ఎట్టి పరిస్థితిలో మనకి దేవుని ఆశీర్వాదం మన మీదకి రానే రాదు అనే విషయాన్ని మనం గమనించాలి, మనం తెలుసుకోవాలి. బైబిల్ ఉన్నవాడు ప్రతి ఒక్కరూ దీవించబడ్డారంటే ఊరికేనా? ఇప్పుడు అబ్రహాము దీవించబడ్డాడు. ఎట్లా? అబ్రహాము దేవుని నమ్మడు కనుక అతనికి నీతిగా ఎంచబడింది. అతడు దీవించబడ్డాడు. ఎందుకంటే దేవుని అంత నీతిగా వెంబడించాడు అబ్రహాం, అంత నీతిగా దేవునిలో ఉన్నాడు అబ్రహాం. అందుకని అంతగా దేవుడు దీవించాడు అబ్రహాం. దేవుని ఇష్టంలో అబ్రహాంతో ఉన్న వ్యక్తి దీవించబడ్డాడు. అబ్రహాం ఎంత నీతిపరుడుగా ఉన్నాడో లోతు గురించి మనం ఆలోచించినప్పుడు, లోతు ఉన్న ప్రదేశం చెడ్డదైనా
ఉన్న ఏరియా చెడ్డదైనా అక్కడ రోజు పాపం జరిగేది లోతు ఉన్న ప్రదేశంలో. కానీ లోతు ఉన్న ప్రదేశంలో రోజు పాపం జరుగుతున్నా, రోజు భయంకరం. ఆ పాపాన్ని బట్టి లోతు ఎప్పుడు సంతోషంగా లేడు, ఆనందంగా లేడు. ఎందుకంటే లోతు నీతిమంతుడని బైబిల్ సెలవిస్తుంది. అక్కడ జరుగుతున్న పాపాన్ని బట్టి ఈ రోజు జరిగేదిలే, ఇది కామన్లే, మనకు తెలిసిందే కదా అన్నట్టుగా లేడు లోతు. అక్కడ రోజు జరుగుతున్న పాపాన్ని ఇదేంటి, ఈ ఇంత భయంకరంగా ఉందేంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఈ పాపం ఏంటి, ఇంత భయంకరంగా జరుగుతుందేంటి అని దాన్ని బట్టి లోతు ప్రతిరోజు బాధపడేవాడు, ప్రతిరోజు చింతించేవాడు, ప్రతిరోజు దాన్ని అసహ్యంగా భావించేవాడు. అందుకని అలాంటి పరిస్థితులు, అలాంటి దేశంలో లోతు ఉన్నా, అలాంటి పాపం జరిగే పరిస్థితుల్లో పక్కనే లోతు ఉన్న ఎప్పుడు కూడా లోకంతో కానీ పాపంతోనే కలవల, నీతిగానే బతికాడు లోతు. అందుకని లోతు నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం కూడా నీతిమంతుల మీదకి వస్తుందండి. ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి దేవుని ఆశీర్వాదం రాదు. అది నువ్వు గమనించాలి. దేవుడు ప్రభుని ఆస్వాదించినను, దీవించినను అన్నీ నువ్వు ఎన్ని రకాలుగా ఇలా చేసినా ఎక్కడి నుంచి ఏది దిగొచ్చే ఛాన్సే లేదు. జస్ట్ నువ్వు నీతి కలిగి ఉంటే చాలు, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు బతికితే చాలు, ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదం నీ తల మీదకి దేవుడు పంపిస్తాడు, నీ కుటుంబం మీదకి దేవుడు పంపిస్తాడు, నీ జీవితం మీదకి దేవుడు పంపిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎందుకు రావట్లే దేవుని ఆశీర్వాదం మన మీదకి? కారణం నీతి మనలో లేదు కనుక, నీతి కార్యాలు మనలో కనబడట్లేదు కనుక దేవుని సందులో ఒకవేళ నీవు కూడా ఇటు లోక సంబంధంగా అటు దేవుడు రెండు విధాలుగా ఉంటున్నావు. అందుకే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావట్లేదేమో ఆలోచించు. నీవు అలాంటిది ఏదున్నా యేసు రక్తము చేత కడగబడిన మనం నీతి కలిగిన దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా జీవిస్తే దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మన తలల మీద ఉంటుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా మేమందరం కూడా నీతి మంతుల మీదకి ఆశీర్వాదం వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా ఒకవేళ మేము నీతిగా లేకుండానే నీవు ఆశీర్వదించు, దీవించు అని మేము ప్రార్థనలు చేస్తున్నామేమో, నేను అడుగుతున్నామేమో, అది ఎటువంటి ప్రయోజనం లేదు. నీతిగా లేకుండా మా క్రియలు, మాటలు, ప్రవర్తన, ఆలోచన, మా విధానాలు నీతి కలిగి లేనప్పుడు ప్రభువా నీ ఆశీర్వాదం ఎన్నడూ మేము చూడలేము. కనుక ఇంకా ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి ఏవి మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితంలో ఏవి నీకు ఆయాసకరమైన ఉన్నవో, నీకే ఇష్టం లేని ఉన్నవో వాటన్నిటి మేము తొలగించును, తీసివేసుకుని ప్రభువా నీతి కలిగి జీవించటం మాకు నేర్పించి మేము కూడా నీ ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.